तेलंगाना कांग्रेस वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी और TGIICC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने सदाशिवपेट मार्केट कमेटी के चेयरपर्सन ए नरसिम्हा की हलफ बर्दारी तकरीब में शिरकत की। ये तकरीब सदाशिवपेट के बालाजी फंक्शन हॉल में मुनक़िद हुई। आइए देखते हैं मज़ीद तफसीलात। Karsana. ప్రమాణం చేసిన అల్వేని నరసింహారెడ్డి గారికి మరి ఈ కార్యక్రమాన్ని చేసిన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీమతి అంజనేయులు గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ రఘు గారికి, టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారికి, సర్పంచ్ కొత్తగా ఎన్నికబడ్డ సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మరి ఎక్స్ ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి ఇక్కడ చేసిన మార్కెటింగ్ చైర్మన్ అంటే వ్యవసాయదారులకు సొంత ఇల్లు లాంటిది. ఎట్లా అంటే ఇప్పుడు పండించిన పంట ఇంటికి ఎలా తీసుకొస్తామో మనం మార్కెటింగ్ తీసుకొస్తే
మద్దతు ధర తీసుకోవచ్చు. మరి మంచి మేలు లేకపోయినా కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైతే ధర ఉంటుందో ఆ ధరకే తీసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ చైర్మన్ నాగేష్ సిద్ధం. మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంత్రులు, వ్యవసాయ మంత్రులు, మంత్రులు కూడా అలాగే ముఖ్యమంత్రికి అందరు కూడా ఈ పోస్ట్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. సమయంలో ఇంకా 3 వారాలు మనం పక్కా 8 సంవత్సరాలు ఉంటాం ప్రభుత్వంలో. ఈ సమయంలో మనకి ఎలాంటి వసతులు కావాలి అంటే ఇప్పుడే జగ్గారెడ్డి గారు రావడం మరి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న మీరందరూ మీటింగ్ కూర్చొని చెప్పింది, ఏ పనైనా చేసి పెట్టడానికి నేను సిద్ధం. ఒకటి ప్రజల మధ్య ఉండి ప్రజలతో ఓటు వేసుకొని పదవుల్లో మీరందరూ రావాలి. ఇప్పుడు నరసింహారెడ్డి కష్టపడ్డాడు కాబట్టి సర్పంచ్ ఓడిపోయినా ఎందుకు ఇచ్చిన మండలంలో మంచి నాయకులుగా ఉంటూ కోసమే తన సేవను మరి గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగింది. కష్టపడితే కాంగ్రెస్ లో తప్పకుండా ఫలితం దొరుకుతుంది. అది సమయం నిర్ణయం చేయాలి. నేను కూడా మరి ఈరోజు ఇండస్ట్రియల్ చైర్మన్ అవుతాను నేను ఏ రోజు కూడా అనుకోను. అసలు నేను రాజకీయం వస్తాను అనుకోలేదు. అంజనే మరి నోటి నుంచి ఏ టైంలో కూడా తెలియదు. 2004లో నేను పాదయాత్ర తిరుపతి వెళ్తా ఉంటే చెమట కారుతుందని కడా వేసుకున్నాను. చెమట కాకపోతే అది కాటది కాబట్టి చెమట చూసుకోవచ్చని నేను అప్పుడు ఉద్యోగస్తురాలే జాబ్ చేస్తున్నా. ఆ టైంలో అర్థం ఏంటి నువ్వు కన్నా వేసుకున్నావు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాను. నాకేం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రాదు, నా గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను ప్రతినిధి గవర్నమెంట్ నాకు అడుగుతారు ఈ వస్తుంటే పోతుంటే రాజకీయ శాశ్వతం కాదు అన్నా కానీ నువ్వు ఏ రోజు వస్తాను. అందుకే నేను అడగడం చేస్తున్నా. అందరినీ కూడా మంచిగా ఉండాలని చెప్పు కానీ చెడుగా అనగాను. ఆయన నోట్లో నా నాకే మనం ఉందేమో నన్ను కాదు